హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కుకింగ్ క్లాసెస్ అని స్టార్ట్ చేశాను కదా! ఒక వీడియో చేశాను. అందులోకి 4 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నలుగురు ఎవరో నాకు తెలీదు. మీరు కామెంట్ చేయండి మీ నేమ్స్. నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఆ కుకింగ్ క్లాస్ బేసిక్ కుకింగ్ నేను నేర్పించాలి అని నాకు ఒక థాట్ వచ్చినప్పుడు కామెడీగా తీసుకుంటారేమో, ఎటకారంగా ఎవరైనా అనుకుంటారేమో, ఇది ఆ మాత్రం మాకు కుకింగ్ రాదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! నేను ముందే చెప్పాను. అస్సలు కుకింగ్ రాని వాళ్ళు, అసలు కిచెన్‌లోకే వెళ్ళలేని వాళ్ళ కోసమే నేను చిన్నగా అన్నీ నేర్పిస్తానని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో, మీరు నా దగ్గరే కుకింగ్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ పేర్లు కామెంట్ చేయండి. నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఈ ఐడియా వచ్చిన తర్వాత ఈ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత అప్‌లోడ్ చేయడానికి చాలా ఆలోచించాను. ఫస్ట్ వీడియోని. ఆహ్, అప్‌లోడ్ చేసిన తర్వాత నాకు సబ్‌స్క్రైబర్స్ అలాగే వాచ్ టైమ్ కూడా మంచిగా ఉంది. అందరూ కూడా ఈ వీడియోని ఫుల్‌గా చూసారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. నేనిక నుంచి మీరు నలుగురు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మీకోసం స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎంతమంది యాడ్ అవుతారో చూద్దాం. ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్ 2 మన కుకింగ్ క్లాసెస్‌లో ఈరోజు నేను ఎవ్రీడే రైసు చూపిస్తాను కంపల్సరీ. ఎందుకంటే మర్చిపోతూ ఉంటారు కదా! అందుకు. రైసు చూపిస్తాను. ఆ రోజు సింపుల్ రెసిపీ కూడా చూపిస్తాను. ఈరోజైతే నిన్న పప్పు చూపించాను కదా! లాస్ట్ వీడియోలో. ఈరోజు బీరకాయ కూర చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా నేను సింపుల్‌గా చూపించినా కూడా అది రుచిగా ఉంటేనే మీకు చెప్తాను. టేస్టు ఉంటుంది. సింపుల్‌గా కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తాననమాట. ఈరోజైతే వంటలోకి వెళ్ళిపోదాము. మీరందరూ రెడీగా ఉండండి. ఓకేనా? నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను. కామెంట్స్ పక్కన హైప్ అని ఉంటుంది. హైప్ నా హైప్ బటన్‌ని నొక్కండి. నాకు హైప్ పాయింట్స్ వస్తాయన్నమాట. మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియోని మీలాంటి కొంతమందికి వెళ్తుంది. నా దగ్గర వంట నేర్చుకుంటారనమాట. సరేనా? ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేద్దాం. 1 కేజీ బీరకాయలన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవి నేను చెక్కేసి ఎలా చెక్కుతాను ఏంటి, పీలర్ ఏంటి ఇది చూసారా? ఈ పీలర్. పీలర్ కూడా అందరికీ మంచివి దొరకవండి. అంటే ప్రతి పీలర్ అంత నీట్‌గా రాదు. ఇది చాలా వస్తుంది. నాకు ఏదైనా నచ్చిందంటే ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు. నాకు నచ్చింది కాబట్టి ఎంత బాగా పీల్ చేయొచ్చో దీంతో. అలాగే సన్నగా ఇవి ఉన్నాయి కదా! ఇక్కడ మనకు క్యారెట్ తురుముకోవడానికి, కీరా తురుముకోవడానికి, కీరా సలాడ్ అలాంటివి చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చాలా సన్నగా వస్తాయన్నమాట. నాకు చాలా నచ్చింది. దీనికి లింక్ నేనైతే ఇక్కడ ఇస్తాను చూడండి. ఇలా నీట్‌గా చెక్కేసుకోవచ్చు. ఈ పిల్లర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు దీని యొక్క లింక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. మీరు తీసుకోండి. ఓకేనా? తీసుకొని మీరు ఇలాంటివన్నీ రెడీగా పెట్టుకున్నారనుకోండి, మీ వంట చేసేటప్పుడు చాలా కష్టంగా మీకు అనిపించదనమాట. ఇప్పుడు చూడండి నేను బీరకాయ అంతా చక్కగా నీట్‌గా చెక్కేసాను. చక్కగా ఎక్కడైనా ఆరాంగా కూర్చొని టీవీ చూస్తూ ఈ బీరకాయ చెక్కేసుకోండి. మీరు ఈ విధంగా నీట్‌గా చెక్కేసుకుంటే మీకు చెక్కుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, వంట చేసినప్పుడు కిచెన్‌లోకి వెళ్ళాక అన్నీ టకటక చేసేసుకోవచ్చు. ఇవి చెక్కేసుకొని కడిగి ముక్కలు కట్ చేసేసుకోవడమే. మీరు ఇంకొక టిప్ చెప్తాను. బీరకాయ వండేటప్పుడు ఏం చేయాలన్నది మీరు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఇవన్నీ చక్కగా చెక్కేసాను కదా! మీకు తెలుసా ఈ బీర తొక్కుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. హెల్తీ కూడా. గానీ మీకిప్పుడు నేర్పించను. మీకు స్టార్టింగ్ చిన్న రెసిపీసే. పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇంకా నేర్పించను. తర్వాత చెప్తాను. మీకు కావాలంటే వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. చూడండి చక్కగా ఇవన్నీ చెక్కేసాను. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగేసుకొని ఇవి కడిగి అప్పుడు దీన్ని ముక్కలు కట్ చేసేసుకుందాం. ఎప్పుడు కూడా బీరకాయ కట్ చేసే ముందు ఏ ముక్క తీసుకుని టేస్ట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క బీరకాయ చేదుగా ఉంటదనమాట. చేదుగా ఉండడం వల్ల అందులో ఒక బీరకాయ బాగుండి మిగతా బీరకాయలు చేదుగా ఉన్న ఆ ఒక్క బీరకాయ కూడా పాడైపోతుంది. అందుకని చెప్పేసి మీరు బీరకాయ కట్ చేసే ముందు చిన్న ముక్క టేస్ట్ చేయండి. చేదుగా ఉంటే ఆ బీరకాయ పడేసేయండి. మరి ఏం చేస్తాం, డబ్బులు పెట్టుకున్నా మనం తినలేం కదా వండుకున్న. కారం, ఉప్పు, నూనె అన్నీ వేస్టే కదా! సో, అందుకే ముందే చెప్తున్నాను బీరకాయ కట్ చేసే ముందు
ఇలా చేసుకోండి. టెస్ట్ చేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. బీరకాయ కట్ చేయడం చాలా ఈజీ, చిన్న చిన్న ముక్కలు కదా, మెత్తగా కట్ అయిపోతుంది. ఈ బీరకాయ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంది. నేను ఏమి ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏమి మసాలాలు ఏమి యాడ్ చేయనండి, ఉప్పు కారాలు మాత్రమే. మీరు అవి మాత్రమే రెడీగా పెట్టుకోండి. కొన్ని తాలింపు దినుసులు ఉంటే అవి కూడా పెట్టుకోండి, సరేనా? చాలా సింపుల్ కానీ టేస్ట్ బాగుంటుంది తెలుసా. ఇలా కట్ చేసుకుని నేను ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అన్ని కట్ చేసి మీకు చూపిస్తాను, సరేనా? చూడండి, అన్ని ముక్కలు కట్ చేసేస్తాను. ఇవి వండే ముందు చాలా మంది ఏం చేస్తారంటే కాస్త ఉప్పు పసుపు వేసి కొంచెం పిండేస్తారు అనమాట. దానివల్ల ఏంటంటే దీనికి పసరు ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పేసి నేను మ్యాక్సిమం ఇలాగే వండేస్తాను అనమాట. ఇలా కూడా టేస్టీగా ఉంటుంది. మీకు అంతగా డౌట్ ఉంటే కనుక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే వాటర్ బయటకు వచ్చేస్తే పిండేసి ఫ్రై చేసేసి ఫ్రైకి అయితే అలా బాగుంటుంది. కర్రీ కాబట్టి వాటర్ అంతా కూరలో నిండిపోతుంది. నేను చూపిస్తాను. ఇప్పుడు ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఇది ఎంత కూర అవుతుందో మీరే చూడండి. రైస్ కడిగి పెట్టేసి పక్కన పెట్టేసి ఆ కూర వేద్దాం. సింపుల్గా అయిపోతుంది వంట మనకి. చెప్పాను కదా, రైస్ మేము ఈ గ్లాస్తో వండుకుంటాము. దీనికి కొలతలు ఎంత వెయిట్ ఉంది ఇవన్నీ కూడా నేను వెయిట్ మిషన్లో వేసి మరీ చూపించాను కదా. ఇప్పుడు దీన్ని కడిగేసుకుందాం. నొక్కి నొక్కి ఇలాగా శుభ్రంగా కడిగేసుకోవాలమ్మా, ఇలా నీట్గా. ఎందుకంటే ఇవి తయారు చేసినప్పుడు ఇవి మనకు అమ్మడానికి ఏవేవో కెమికల్స్ వేసి నిల్వ చేస్తారు కదా, దాని గురించి మనం శుభ్రంగానే కడుక్కోవాలి, తప్పదు. 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ కడిగేసిన రైస్ని కుక్కర్లో యాడ్ చేసేసుకుందాం. నేను ముందే చెప్పాను కదా, రైస్ ముందే నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడుకుతుంది. అలాగే ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే అన్నం కూడా పొడి పొడిలాడుతూ మెత్తగా చాలా బాగా వస్తుంది అనమాట. అన్ని ఒక్క గింజ కూడా పాడు చేయకుండా నీట్గా వేసుకోండి, సరేనా? ఇలా ఒక వేరే గిన్నెలో కడగడం వల్ల మీకు వాటర్ కొలత సరిగ్గా తెలుస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ గ్లాస్ తీసాను కదా, అదే గ్లాస్తో సేమ్ 2 గ్లాసెస్ వాటర్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నేను వీలైనంత వరకు వెంటనే రిప్లై ఇస్తాను, సరేనా? చూడండి, చక్కగా వాటర్ కరెక్ట్గా వేసేసాము. మీకు కావాల్స్తే ఈగురన్నం ఎలా వండాలి అవి కూడా చూపిస్తాను. మామూలు వార్పన్నం ఎలా వండాలి అవి కావాలంటే మీకు కామెంట్ చేయండి. పెట్టేస్తున్నాను కదా, ఈ కూర ఉడుకుతున్న మధ్యలో ఆన్ చేస్తాను. ఈ లోపు నా అంతా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే కదా కడిగాను రైస్. సో దీన్ని పక్కన పెట్టేసి కూర వేసేసుకుందాం. నేనైతే ఈ స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాము. అన్ని బీరకాయలకు ఒక ఉల్లిపాయ వేస్తున్నాను, అంటే బీరకాయ ఆల్రెడీ స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే అంత టేస్ట్ ఉండదు. అందుకే ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి కట్ చేసేసుకోవాలి ఇలాగా. ఈ మధ్యన ఉల్లిపాయ పైన బ్లాక్ గా వస్తుంది కదా, దానివల్ల హెల్త్ ఇవ్వండి ఇది ఫంగస్. దీనివల్ల మనకి చాలా హెల్త్ కి చాలా ప్రమాదకరం అని చెప్పేసి వీడియోస్ వస్తున్నాయి. ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు, బట్ నేను ఈ లేయర్ తీసేస్తున్నాను అనమాట. తీసేసి అప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేస్తాను. ఎందుకు మనకు తెలిసి తెలియకుండా హెల్త్ విషయంలో చాలా కేరింగ్ గా ఉండాలి కదా, హెల్త్ బాగోపోతే ఏమీ చేయలేదు. దీన్ని కడిగేసాను శుభ్రంగా, కట్ చేసేద్దాం. ఈ చాకు అయితే ఉల్లిపాయ కట్ చేయడానికి చిన్న చిన్న ముక్కలు బాగా వస్తాయి. చూడండి, సన్నగా. నాకు అలవాటు కాబట్టి స్పీడ్గా కట్ చేస్తున్నాను, మీరు మెల్లగా కట్ చేయండి. చూడండి ఎంత చిన్న చిన్న ముక్కల కింద వస్తున్నాయో. అంతే, అన్నీ చక్కగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇది తర్వాత ఆన్ చేస్తాను. ఇప్పుడు పొయ్యి మీద కూర దాకా పెడతాను. కూర ఎలా వండాలో చూపించేస్తాను. స్టవ్ ఆన్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని ఆన్ చేసుకోండి. అంటే కొత్త అలవాటు లేని వాళ్ళకి కొంచెం అది ప్రమాదం కావచ్చు. ఎందుకంటే వెలుగు సమ్మర్లో అలాంటప్పుడు వేడి ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా హీట్ అయిందో లేదో కొంచెం ఇలా చేపెడితే వెచ్చగా అయితే కనుక కొంచెం హీట్ అయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్ యాడ్ చేసుకుందాం.
మీరు ఆయిల్ తక్కువ తినాలి, డైట్ చేస్తున్నారంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదా ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, కొంచెం కరివేపాకు చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి అలా తిప్పేసి ఈ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేగనవసరం లేదు. ఈ బీరకాయ ముక్కలు ఉల్లిపాయలు ఒకేసారి వేగిపోతాయి అనమాట. ఈ బీరకాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో ఇది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టొద్దు, ముందే చెప్తున్నా. సిమ్ లో పెట్టుకునే వండుకోండి, కర్రీ టేస్టీగా ఉంటుంది. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనం ఏమీ వేయట్లేదు కాబట్టి ఇది సిమ్ లో పెట్టడం వల్లే ఈ కర్రీకి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అలా సిమ్ లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 3 మినిట్స్ 4 మినిట్స్ తర్వాత నేను కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేశాను. చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఈ బీరకాయలో నుంచి. వేసినప్పుడు ఫుల్ పైకి వచ్చేసినాయి కదా బీరకాయ ముక్కలు. ఇప్పుడు చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చాలా తక్కువ కర్రీ అయిపోయింది కదా, అందుకే చెప్తున్నాను. బీరకాయలు ఇద్దరికైతే కనుక 1/2 కేజీ వండేసుకోండి. ఒక 4, 5 తింటే కేజీ బీరకాయలు కంపల్సరీ పట్టేస్తాయి, కర్రీ ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక. అందుకే ముందే చెప్తున్నా. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేసి మూత పెట్టి ఇంకొక 3 మినిట్స్ దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అర గ్లాస్ కన్నా తక్కువే, కొంచెం వేయకపోయినా పర్వాలేదు వాటర్, ఎందుకంటే మనకు ఆల్రెడీ బీరకాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో ఆ వాటర్ తోనే ఉడికిపోద్ది. మీకు ఏదైనా డౌట్ ఉండి ఉడకదేమో, పచ్చివాసన వస్తుందేమో అనిపిస్తే కనుక లైట్ గా వాటర్ వేసి చూపించాను అనమాట. మీకు అలాగే బాగుంటది అనుకుంటే కనుక వాటర్ లేకుండా సిమ్ లోనే దగ్గరికంట వాటర్ లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు ఎగరబెట్టేసుకోండి సిమ్ లోనే. చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది అనేసి. చూడండి ఆయిల్ అక్కడక్కడ ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, కర్రీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడటానికి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. ఇంత సింపుల్ గా కర్రీ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? నేను ఇలాంటివి చాలా రెసిపీస్ మీకు చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా ఈ కర్రీలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అస్సలు ఆలస్యం చేయను, రిప్లై ఇవ్వడంలో ముందుంటాను నేను. నాకు కామెంట్స్ చేయరు ఎవరు, ఎందుకేమో తెలియదు కానీ కామెంట్స్ చేయండి, నేను రిప్లైస్ ఇస్తాను. బీరకాయ కూర, కారపొడి, కొంచెం పెరుగు, అలాగే కీర ముక్కలు పెట్టుకున్నాను. చక్కగా డిన్నర్ ప్లేట్ లేదా లంచ్ ప్లేట్ అనుకోవచ్చు, రెడీ అయిపోయింది. మీరు ఎలా కావాలంటే అలా ఆ టైంలో రెడీ చేసుకోవచ్చు ఈ ఫుడ్ అయితే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో మీకు చెప్పండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏమేమి రెసిపీస్ కావాలో మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ.